నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. మన చరిత్ర పుస్తకాలు మనకు అబద్ధాలు చెబుతున్నాయి. మన చరిత్ర అధ్యాపకులు మనకు అబద్ధాలను నేర్పిస్తున్నారు. ఇది నిజమా కాదా అనుకుంటున్నారా? సరే, మీకు ఇప్పుడు ఒక 5 ఉదాహరణలు ఇస్తాను. మొదటి ఉదాహరణ ఆర్యుల దండయాత్ర, ఆర్యుల వలస సిద్ధాంతం. ఈ సిద్ధాంతం బ్రిటిష్ వారు సృష్టించింది. వాళ్ళు భారతదేశ జనాభాను ప్రాథమికంగా 2 వర్గాలుగా విభజించారు, ఆర్యులు, ద్రావిడులు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం భారతదేశంలోని మూలవాసులు ద్రావిడులు, వాళ్ళు ఇండస్ వ్యాలీ, హరప్పా నాగరికతలకు వారసులు. దాదాపు 3500 సంవత్సరాలకు పూర్వం యూరప్ నుండి తెల్లతోలు కలిగినటువంటి ఆక్రమణదారులు దేశం మీద దాడి చేశారు. వాళ్ళు ఇక్కడి మూలవాసులను దక్షిణానికి తరిమివేశారు. ఉత్తర భారతదేశాన్ని వాళ్ళు ఆక్రమించారు. తరువాత వాళ్ళు ఋగ్వేదాన్ని వ్రాశారు, ఆ తర్వాత తక్కిన వేదాలను వ్రాశారు. భారతీయుల పైన హిందూ మతాన్ని, సంస్కృతాన్ని రుద్దారు. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం హిందూ మతం, సంస్కృతం ఆక్రమణదారుల సంస్కృతికి చిహ్నాలు లేదా ఉదాహరణలు. ఈ సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకొని ప్రస్తుతం ఇక్కడ ఉన్న కుహనా సెక్యులర్లు, చరిత్రకారుల ముసుగు వేసుకున్నటువంటి కమ్యూనిస్టులు, వారిని ఉపయోగించుకుంటున్నటువంటి కాంగ్రెసీలు విభజించు పాలించు సిద్ధాంతంలో భాగంగా మనకు పదే పదే చరిత్ర పుస్తకాలలో, ఇతర ప్రచార మీడియాలో ఈ విషయాన్ని బోధిస్తూ వచ్చారు. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి ఇప్పటి వరకు ఏ పురాతత్వ సాక్ష్యాలు దొరకలేదు. ఆర్యులు అనేవాళ్ళు నాశనం చేసిన పట్టణాలు కానీ, ఆధారాలు కానీ దొరకలేదు. ఉత్తర భారతంలో వాళ్ళు లక్షల మందిని చంపారు అనడానికి కావలసిన ఆధారాలు దొరకలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆధారాల గురించి ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు మరొక సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు. అబ్బే, అది దండయాత్ర కాదు, వాళ్ళు ఇక్కడికి వలస వచ్చారు అని. అంటే ఆర్యన్ ఇన్వేషన్ థియరీ కాదు, ఆర్యన్స్ మైగ్రేషన్ థియరీ అని. ఎందుకంటే మైగ్రేషన్, వలసలకు ఆధారాలు ఉండవుగా. ఇంకాస్త గట్టిగా ప్రశ్నిస్తే అవి వలసలు కావు, యాత్రలు అంటారు, అంటే టూరిజం. ఇంకా గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు పిక్నిక్ అని కూడా అనగలరు. కానీ నిజానికి ఆర్యుల దండయాత్రలు జరిగాయి, వీటికి సాక్ష్యాలు కూడా లభిస్తున్నాయి. కానీ వాళ్ళు చెప్పిన విధానంలో కాదు. యూరప్ మరియు మిగతా దేశాలకు భారతదేశం నుండి వెళ్ళాయి. దీన్ని యామ్నాయ దండయాత్ర అని పిలుస్తారు. వాళ్ళు చెబుతున్నట్లుగా భారతదేశం పైన ఆర్యుల దండయాత్ర అనేది శుద్ధ అబద్ధం. జెనెటిక్ థియరీ కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తుంది. R1A చెప్పబడే జీన్, ఇది కూడా భారతదేశపు జన్యువుగానే వాళ్ళు చెబుతున్నారు. ఈ జన్యువు కారణంగానే వాళ్ళు చెబుతున్నటువంటి ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి నేటి వరకు ఎక్కడా ఆధారాలు లభించలేదు. ఇక రెండవ అబద్ధం, భారతదేశం చాలా శాంతియుతమైన దేశం. భారతదేశం గత 10,000 సంవత్సరాల్లో ఎక్కడా ఆక్రమణలు చేయలేదు. భారతదేశం శాంతిని బోధించే, శాంతిని కోరుకునే దేశం. ఇది మన చరిత్ర పుస్తకాలు మాటి మాటికి మనకు చెప్పే రెండవ పచ్చి అబద్ధం. కానీ నిజమేంటో కూడా చూద్దాం. మీరు ఎప్పుడైనా కనిష్క చక్రవర్తి గురించి విన్నారా? కనిష్కుడు కుషాన్ వంశ చక్రవర్తి. కుషానులు భారతీయులు కాదే అని చెప్తారు, కానీ అది శుద్ధ అబద్ధం. వాళ్ళు షింజియాంగ్ ప్రాంతం నుంచి భారతదేశానికి, అంటే నేటి భారతదేశానికి వలస వచ్చినటువంటి వారు. ఈ షింజియాంగ్ ఒకప్పటి భారతదేశంలో భూభాగమే. ఈ షింజియాంగ్ ప్రాంతాన్ని ఉత్తర కురు భూములు అని పిలుస్తారు. మహాభారతంలో అర్జునుడు ఈ ఉత్తర కురు భూములకు వెళ్ళి పన్నులు వసూలు చేశాడు అని కూడా వ్రాసి ఉంది. మహాభారతం చెబుతుంది. కుషానులు ఉత్తర కురు భూముల నుండి నేటి భారతదేశంలోకి వలస వచ్చారు. వాళ్లలో కనిష్కుడు చాలా గొప్ప చక్రవర్తి. కనిష్క సామ్రాజ్యం తూర్పున పాటలీపుత్రం వరకు, మగధ ప్రాంతం పడమర వైపు పురుషపూర్, అంటే ప్రస్తుతం పెషావర్ వరకు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ ఇందులోనే వస్తాయి. నార్త్ వెస్ట్లో కాస్పియన్ సముద్ర తీరం వరకు, నార్త్ ఈస్ట్లో ప్రస్తుతం చైనా అధీనంలో ఉన్న షింజియాంగ్ ప్రాంతం, అంటే ఉత్తర కురు భూముల వరకు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కనిష్కుడు ఎలా ఏర్పాటు చేయగలిగాడు? ఏ యుద్ధం చేయకుండానే శాంతి మంత్రం పఠిస్తూ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయగలిగాడా? ఇదొక ఉదాహరణ. మరొక ఉదాహరణ కారాకోట సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం కాశ్మీర్లో మొదలైంది. కారాకోట వంశంలో ప్రసిద్ధుడైనటువంటి వాడు లలితాదిత్య ముక్తపేడ. లలితాదిత్యుడు కూడా చాలా పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మగధ నుండి టిబెట్ వరకు ఆయన సామ్రాజ్యం ఉండేది.
ఇక మూడవ ఉదాహరణ చోళులు. రాజరాజ చోళుడు చోళులలో అతి గొప్ప చక్రవర్తిగా పరిగణిస్తారు. చోళులు దక్షిణ భారతదేశాన్ని చాలా వరకు ఆక్రమించి పాలించారు. అందులో శ్రీలంక కూడా ఉంది. రాజరాజ చోళుడి తరువాత రాజేంద్ర చోళుడు తన సామ్రాజ్యాన్ని ఈశాన్య రాజ్యాలన్నింటినీ తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. బెంగాలు ఇవన్నీ చోళ రాజ్యంలో ఉండేవి. ఈ 3 ఉదాహరణలు చాలు భారతీయులు విదేశాలపైన దాడులు చేసి పరిపాలించారని చెప్పడానికి. భారతదేశం శాంతిప్రియ దేశం, భారతీయులు శాంతి కాముకులు అనే అబద్ధాన్ని ఎందుకు ప్రచారం చేశారు అనేది గమనిస్తే, భారతీయులలో ఉండే శౌర్యాన్ని నిర్వీర్యం చేసి బానిసలుగా తయారు చేసి ఈ దేశాన్ని పరిపాలించాలనుకునేటటువంటి కుట్ర ఇది. ఇదే విధానాన్ని బ్రిటిష్ వారు, వారి తర్వాత వారి మానసపుత్రులు అవలంబించారు. ఇక 3వ పచ్చి అబద్ధం, విక్టోరియా రాణి ఒక అద్భుతమైన రాణి అనే చరిత్ర ప్రవచనం. ఆమె భారతదేశానికి చాలా మేలు చేసింది. పాబ్లో ఎస్కోబార్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? అతన్ని ప్రపంచంలో అతి పెద్ద డ్రగ్ స్మగ్లర్గా చెప్పుకుంటారు. కానీ నిజానికి డ్రగ్ స్మగ్లింగ్లో అది అతనిది 2వ స్థానం. మొదటి స్థానం ఎవరిదో తెలుసా? విక్టోరియా మహారాణిది. భారతదేశంలో చాలా భాగం పంటలను నిలిపివేయించి గంజాయి పంటను పండించేలాగా రైతు కూలీలను తయారు చేశారు. పండిన పంటను భారత్లోనూ చైనాలోనూ అమ్మేవాళ్ళు. ఎక్కువగా చైనాలో అమ్మకాలు జరిగేవి. చైనీయులను ఓపియం కొనమని చాలా ఒత్తిడి చేసేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా చైనీయులు పోరాటం కూడా చేశారు. దాన్నే ది సెంచురీ ఆఫ్ హ్యూమిలియేషన్ అని పిలుస్తారు. ఒక డ్రగ్ స్మగ్లర్ను గొప్ప రాణిగా పరిగణించడం ఏమిటో ఆలోచించండి. విక్టోరియా మహారాణి గొప్ప రాణి అనేది శుద్ధ అబద్ధం. ఇక 4వ అబద్ధం, బ్రిటిష్ రాజ్యం మన దేశానికి చాలా మంచిది, బ్రిటిష్ వారి పాలనలో భారతదేశానికి చాలా మేళ్లు జరిగాయి, ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ అని నేర్పించారు మనకి. బ్రిటిష్ వారు భారతీయులకు సంస్కృతిని నేర్పించారు. వారికి ముందు భారతీయులు చాలా వెనుకబడి ఉండేవాళ్ళు. ఇండియాకు రైల్వేస్ ఇచ్చారు, ఇండియాకు క్రికెట్ నేర్పించారు. ఇవన్నీ నిజమే. కానీ వీటి వెనుక ఉన్నటువంటి నిజం ఏమిటి? వాళ్ళు రైల్వేని ఏర్పాటు చేశారు. ఎందుకు రైళ్లను ఏర్పాటు చేశారు? భారతదేశంలోని మూల ప్రాంతాలలో దోచుకున్నటువంటి సరుకులను తరలించడానికి వారు చేసుకున్న ఏర్పాటు రైల్వే వ్యవస్థ. నావికా వ్యవస్థను ఏర్పాటు చేశారు. భారతదేశపు గనుల్లో అత్యంత విలువైనటువంటి వజ్రాలు దొరికేవి. వాటన్నింటినీ తమ దేశాలకు తరలించుకున్నారు. ఒక్క బెంగాలులో దోచుకున్నటువంటి సొమ్మును ఇంగ్లాండ్కు తరలించడానికి 700 భారతీయ నావలను అద్దెకు తీసుకున్నారు. ఈ సందర్భంలో నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక ఇంట్లో దొంగలు పడ్డారు. దోచుకోవడానికి వాళ్ళు నిచ్చెన గుణపం తెచ్చుకున్నారు. దోచుకున్న తర్వాత నిచ్చెన గుణపాలను అక్కడే వదిలి పారిపోయారు. ఉదయాన్నే లేచి చూసుకున్నటువంటి ఆ ఇంటి యజమాని ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. అక్కడ దోచుకున్నవన్నీ లిస్ట్ రాసుకున్నారు. దొంగలు వదిలి వెళ్ళిన నిచ్చెన గుణపాలను గమనించారు. పోలీసులు ఇంటి యజమానితో, చూసారా మీరు ఎంత అదృష్టవంతులు, గుణపం ఇక్కడే వదిలి వెళ్ళారు అని అన్నారు. అలా ఉంది బ్రిటిష్ వారు చేసిన మేలు. దేశాన్ని దోచుకోవడానికి ఉపయోగించిన పనిముట్లను ఇక్కడ వదిలి వెళ్ళారు. ఇంగ్లీష్ భాషను మనపై రుద్దడానికి కారణం ఇక్కడ ఉన్న సమాజాన్ని నాశనం చేయడం, బానిసలను తయారు చేసుకోవడం. భారతీయ విద్యా వ్యవస్థ చాలా విలువలు కలిగినటువంటి స్వతంత్ర ఆలోచన విధానాన్ని నేర్పించే విద్యా విధానం. ఆ విధానాన్ని నాశనం చేయడానికి మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా బానిస మనస్తత్వాన్ని మనలో నింపివేశారు. బ్రిటిష్ వాళ్ళు చాలా గొప్ప భవనాలు నిర్మించారని మనకు చెప్పబడింది. ఇవి నిర్మించిన కూలీలు ఎవరు? ఇంజనీర్లు ఎవరు? ఇవి నిర్మించిన డబ్బు ఎవరిది? ఇవి నిర్మించింది వారు పాలించడానికి, వారు సుఖంగా ఉండడానికి. అవి మన కోసం మాత్రం కాదు. మన భారతీయ రాజభవనాలను, ఆలయాలను చూస్తే అంతకంటే అద్భుతమైన ఆర్కిటెక్చర్ మనకు కనిపిస్తుంది. ఇవన్నీ మనల్ని బానిసలుగా తయారు చేసి పాలించడానికి వాళ్ళు చెప్పిన చరిత్ర. అదే చరిత్రను మన ఆంగ్ల మానసపుత్రులు స్వతంత్ర భారతం అనే ముసుగు కప్పి
మరలా బానిస మనస్తత్వాన్ని మనలో నింపుతున్నారు. ఇక 5వ పెద్ద అబద్ధం, దేశానికి స్వాతంత్ర్యం అహింసా మార్గంలోనే వచ్చింది అని చరిత్ర పుస్తకాల్లో చెప్పడం. స్వాతంత్ర్యం శ్రీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మూలంగానే వచ్చింది అనే అబద్ధాన్ని ప్రచారం చేయడం. నిజమేందో కూడా తెలుసుకుందాం. సుభాష్ చంద్రబోస్ నిర్మించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలోని కమాండర్లు బ్రిటిష్ ప్రభుత్వానికి పట్టుబడ్డారు. వారిపైన కేసులు నమోదు చేయబడ్డాయి. వాటిని రెడ్ ఫోర్ట్ ఫైల్స్ అని పిలుస్తారు. వారిని శిక్షించడం బ్రిటిష్ ఆర్మీలోని భారతీయులకు నచ్చలేదు. అంతేకాకుండా ఇండియన్ నేషనల్ ఆర్మీలోని కొందరు సైనికులు బ్రిటిష్ ఆర్మీలోని వారిని ప్రభావితం చేశారు. తత్ఫలితంగా 1946 బ్రిటిష్ నావీలో తిరుగుబాటు మొదలైంది. వారు ర్యాలీలు నిర్వహించారు. బొంబాయి, కరాచీ, విశాఖపట్నం మొదలైనటువంటి నగరాల్లో శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తున్న పౌరులపై లాఠీ చార్జీ, కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో వందల మంది చనిపోయారు. ఈ విషయం మన పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా కనిపించదు. మరోవైపు మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ తిరుగుబాటు చేయడం మొదలుపెట్టింది. ఈ తిరుగుబాటును అణచడానికి బ్రిటిష్ ప్రభుత్వం గాంధీని, జిన్నాను ఉపయోగించింది. గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ను పంపి తిరుగుబాటు చేస్తున్నటువంటి సైనికులకు నచ్చజెప్పాడు. వారిపైన కేసులు కూడా లేకుండా చేస్తానని మాట ఇచ్చి వారిని శాంతింపజేశాడు. ఇటు జిన్నా ముస్లిం లీగ్ను శాంతింపజేశాడు. మరికొద్ది రోజులు ఈ తిరుగుబాటు కొనసాగి ఉంటే బ్రిటిష్ రాజ్యం సమాప్తమై ఉండేది. కానీ జిన్నా, గాంధీల పుణ్యమా అని తిరుగుబాటు ఆగిపోయింది. ఈ తిరుగుబాటు కొనసాగి ఉంటే మనకు 1947 బ్రిటిష్ వారి షరతులకు లోబడి కాకుండా మన షరతులతో 1946లోనే స్వాతంత్రం వచ్చి ఉండేది. ఈ సువర్ణ అవకాశాన్ని మనం జారవిడుచుకున్నాం. మీరు భారతదేశాన్ని ఎందుకు విడుదల చేశారు అనే ప్రశ్నకు అప్పటి బ్రిటిష్ ప్రధాని రిచర్డ్ ఆట్లీ ఇదే సమాధానం ఇచ్చాడు. సుభాష్ బాబు నిర్మించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ కారణంగానే మేము భారత్ వదలవలసి వచ్చింది అని. గాంధీ, నెహ్రూల ప్రభావం నామమాత్రం అని కూడా చెప్పాడు. ఇలాంటి ఉదాహరణలు మనం వందలు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 5 ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను. మన చరిత్రను ఎలా వక్రీకరించారో ఈ 5 ఉదాహరణలు మనకు తెలియజేస్తాయి. మరో ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలను మనం తెలుసుకుందాం మిత్రులారా. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. నమస్కారం మిత్రులారా. జై హింద్, జై మా భారతి. మీ మదన్ గుప్తా.